నమస్తే. ఏపీ 01 న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నది అస్రాప్ కుంట. ఇది ఎక్కడుందంటే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న అటువంటిది అస్రాప్ కుంట. దాదాపు 5 ఎకరాల పైభాగంలో ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉంటే ప్రస్తుతం కాలక్రమేణా ఆక్రమణదారులు ఏకంగా జేసీబీలతో మట్టిని ప్రక్క ఉన్నటువంటి పొలాల్లోని స్థలాల్ని శుభ్రం చేస్తూ మట్టితో ఈ యొక్క అస్రాప్ కుంటను పూడ్చివేస్తున్నారు. ఇలా తూర్పు వైపున భారీ ఎత్తున ఈ యొక్క కుంటను పూడ్చివేయడం వల్ల కుంట యొక్క విస్తీర్ణము కుదించుకొని పోతోంది. నాటికి కుదించుకుపోతున్నటువంటి విధానంలో భాగంగా మరి ప్రారంభంలో గత కొన్ని సంవత్సరాల క్రితం సంబంధిత రెవెన్యూ అధికారులు మరి మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఇనుప కంచెను దక్షిణం భాగాన రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థాయిలో తూర్పు భాగాన ఏర్పాటు చేయకపోవడం, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి విస్తీర్ణానికి బోర్డు కూడా వేసిన ఆ బోర్డును తొలగించారు. మరి ప్రస్తుతం తూర్పు వైపున అస్రాప్ కుంట యొక్క విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోతుంది. ఇందులో కొన్ని బేస్ మట్టాలు కూడా ఏర్పాటు అయ్యాయి. అక్రమంగా పట్టాలు పొందినటువంటి కొందరు వ్యక్తులు ఏకంగా పిల్లర్లు వేసి భవనాలు నిర్మించుకోవాలని ఇక్కడ ప్రయత్నాలు కూడా కొనసాగించారు. గత 5 ఏళ్ల క్రితం వాటిని నిలుపుదల చేసిన ప్రస్తుతం తిరిగి భూమిని సదురు చేస్తూ కుంట యొక్క తూర్పు భాగం నుంచి మట్టిని పూడ్చుకొని వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రెవెన్యూ అధికారులైతేనేమి, మరి మున్సిపల్ అధికారులైతేనేమి చూసి చూడనట్ల వ్యవహరించడం వల్లే ఈ తతంగాలు కొనసాగుతున్నాయని, కాలక్రమేణా అస్రాప్ కుంటను పూర్తి స్థాయిలో మూసేసేటువంటి ప్రమాదం కూడా ఉందని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఎవరు ప్రభుత్వ స్థలాల గురించి పట్టించుకోవడం లేదని, తద్వారా ఆక్రమణలకు ప్రభుత్వ స్థలాలు ఎక్కడ పడితే అక్కడ గురి అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువైపోయాయని, మరి తద్వారా రెవెన్యూ అధికారులు కొన్ని చోట్ల బోర్డులు వేసినా బోర్డులు పీకేసినటువంటి సందర్భాలు కూడా ఇటీవల ఏర్పడ్డాయని, మరి అధికారులు కనీసం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో, లేక లోపాయకారిగా మారుతున్నారా అని చాలామంది పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటిని చూస్తూ కూడా పట్టణంలోని కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలు అయితేనేమి, ఇతరత్రలు అయితేనేమి, మరి ఇంత జరుగుతున్నా గుత్తికోట సంరక్షణ అంటూ నీతి వాక్యాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఈ అస్రాప్ కుంట యొక్క ఆక్రమణలను అడ్డుకోకపోవడం విచారకరమని, మరి అంతేకాకుండా మరి ఈ అస్రాప్ కుంట యొక్క విస్తీర్ణం తగ్గిపోవడంలో కూడా మరి ఎవరు భాగస్వాములు అవుతున్నారో వీరిని అన్నింటిని కూడా కేసులు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ అస్రాప్ కుంట చాలా ఆక్రమణకు గురి కావడాన్ని ఇప్పటి నుంచైనా అరికట్టాలని సంబంధిత అధికారులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల ఇటీవల కురిసినటువంటి వర్షాలకు సైతం నీరు రాని కష్టాలు ఈ అస్రాప్ కుంటకు ఏర్పడ్డాయి. మరి నీరు రాకుండా ఎక్కడికక్కడే గుంతలు తీయడం వల్ల కూడా ప్రస్తుతం గుంతలు పూడ్చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గుత్తి పట్టణంలోని దాసర వీధికి తూర్పు భాగాన ఉన్నటువంటి ఒక్కలకుంట ఇప్పటికే దాదాపు 50% వర్షపు నీటితో నిండిపోయింది. ఇలా అస్రాప్ కుంట కూడా నిండితే భూగర్భ జలాలు అభివృద్ధి అయ్యి బోర్లలో నీరు సమృద్ధిగా ఉంటూ ప్రజలకు ఇబ్బందికరంగా లేనట్ల అవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీటిపై దృష్టి కేంద్రీకరించి మరి అస్రాప్ కుంట అక్రమాలకు గురి కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఇటీవల కాలంలో మరి నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి ఎమ్మెల్యే కుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ గుత్తి ఇన్ఛార్జిగా ఉంటూ కర్నూలు రోడ్డులో అస్రాప్ కుంటతో పాటు మరి అభివృద్ధికి ఇక్కడ
ఒక్కలకుంట అభివృద్ధికి ఆయన కొద్ది వరకు కృషి చేస్తున్నారు. తద్వారా జేసీబీలను ఏర్పాటు చేసి రామానుజం స్కూల్ ప్రకారం గండిపడినటువంటి ప్రాంతాన్ని పూర్తి చేయించారు జేసీబీలతో. మరి కొంతవరకు నీరు ఒక్కలకుంటకు వచ్చి ఇప్పుడు ఒక్కలకుంట కలకలలాడుతుంది నీటితో. మరి అదేవిధంగా మరి అసరాబ్ కుంట కూడా ఏర్పడినటువంటి అవాంతరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే వీటిని కూడా కుంట నిండేందుకు, వర్షపు నీరు ఇందులో చేరేందుకు, తద్వారా ఆక్రమణలు కూడా పాల్పడకుండా అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరి స్థానిక ప్రజలు కోరుతున్నారు. మరి ఒక్కలకుంట అభివృద్ధి చేసినట్లే అసరాబ్ కుంట అక్రమాలను అరికట్టి అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు మరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో అసరాబ్ కుంట ఉంటుందా, మరికొంత ఆక్రమణకు గురి అవుతుందా అనేటువంటిది భవిష్యత్తే తేలాల్సి ఉంది.